హాయ్ అండి. ఈరోజు వీడియోలో చెస్ట్ లూజ్ బాగా ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చాలా డిఫరెంట్ ఉన్నప్పుడు అంటే ఎంతంటే దగ్గర దగ్గర నాకు 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు అంటే ఇంకో 3.5 ఇంచుల వరకు డిఫరెంట్ ఉంది. అలాంటప్పుడు మనం సైడ్ జాయింట్ దగ్గర ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ అండి. ఇది వచ్చేసి బాగా ఏజ్డ్ వాళ్ళ బ్లౌజ్ అనమాట. అంటే వాళ్ళకి నెక్ పైకి ఉంటుంది, స్ట్రైట్ కట్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా మరి కిందకు ఉన్నట్టు ఉండదు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా హైట్ పెంచమంటా ఉంటారన్నమాట. ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ పైకి పెట్టనివ్వరమాట, కిందకే దింపమంటారు, హైట్ అనేది పెంచమంటారు. సో నాకు వచ్చేసి 12 ఇంచులు వచ్చిందండి. వీళ్ళు 3 ఇంచులు పెంచమన్నారండి, 15 ఇంచుల వరకు పెంచమన్నారు. 3 ఇంచులు పెంచినప్పుడు మరి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి మార్పులు చేయాలి? పైగా ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, 6.7 ఉంది, పాతకు 7 ఉంది, చెస్ట్ మాత్రం ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి కొలతలు తీసుకుని పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేయకూడదండి. ఓన్లీ డీప్ నెక్ బ్లౌజ్లకి ఆర్మ్ లూజ్ అనేది బాగా సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదు. 6.7 వచ్చిందండి, చూడండి 6.7 అనేది మనకి ఆర్మ్ లూజ్ వచ్చింది. సో ఈ ఆర్మ్ లూజ్ తోటే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ తెలుసుకోవాలనుకుంటే ఇలాగ ఉక్స్ పెట్టేసుకుని ఈ బ్లౌజ్కి మాత్రమే, ఇలాంటి బ్లౌజ్లకు మాత్రమే మనం ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా పర్చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మనకి చంక కింద నుంచి కరెక్ట్ పెట్టుకోవాలండి. నెక్ కింద నుంచి కాదు, చంక కింద నుంచి ఇలాగా. ఎందుకంటే మనకి చెస్ట్ తెలియాలి కదా, అందుకని చెప్పేసి. మళ్ళీ నెక్ కింద నుంచి కూడా చూసుకోకూడదు, అది దీనికి సెట్ అవ్వదు అనమాట. నెక్ కింద నుంచి చూసుకోవాలంటే సెట్ అవ్వదు. చంక కింద నుంచి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 17 మీద ఒక 2 గీతలు అంత వరకు వచ్చింది. 17 అంటే 8.7 అనమాట. ఒక పార్ట్ 17 ఇంచుల వరకు వచ్చింది. 17 మీద 2 గీతలు అలా ఉంది గట్టిగా లాగితే. సో 17 ఇంచులు అనుకోండి. దీన్ని మళ్ళీ ఇంకొక సగానికి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 34.5 సైజు అనమాట, 34.5 సైజు. సో దీన్ని ఓపెన్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సగం పాలిస్టర్ సగం లైనింగ్ కలిసిన బ్లౌజ్ పీస్ అనమాట. లైనింగ్కి ఇచ్చారు. సో దీన్ని తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్యూర్ కాటన్ అయితే తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. దీనికి ఐరన్ కూడా అవసరం లేదండి ఇలాంటి టైప్ క్లాత్లు వచ్చినప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి నేను 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. అలా 4 ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి. అయితే నేను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉందండి. నేను హెమ్మింగ్ పట్టీ కోసం ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేయట్లేదు, లైనింగ్ క్లాత్ని పీస్ని కట్ చేసుకుని కుడతాను. కుట్టేటప్పుడు మళ్ళీ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ ఒకసారి చెక్ చేసుకోండి. పెద్ద ఏజ్ వాళ్ళకి ఎప్పుడైనా సరే హ్యాండ్ హైట్ ఎక్కువ ఉంటుంది, నడుము హైట్ కూడా ఎక్కువ ఉంటుంది, పైగా నెక్ అనేది పైకి ఉంటుంది అనమాట. స్ట్రైట్ కటింగ్ ఉంటుంది, కొంతమంది క్రాస్ కూడా ఉంటుంది. హైట్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కావాలి. మనకి ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేసినా, ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ ప్రకారం ఉంటుంది. ఇది పాతకు 7 కదా, అంటే 6 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది మనం పాతకు 3 తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి, క్రాస్గా 6.7కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. సో నేనైతే చెక్ చేసుకుంటే 4.5 వరకు వచ్చింది. 4.5కి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుంటున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తిప్పేసుకోండి. మనం ఎలాంటి కొలతలు అవసరం లేదు, ఎలాంటి కర్వ్ స్కేల్స్ అంతకంటే అవసరం లేదు. ఈ 1 ఇంచ్ నుంచి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. కర్వ్ స్కేల్ వాడారనుకోండి అదే అలవాటు అయిపోతుందండి. మన చేతిని ఒక ఆయుధంగా మార్చుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఈ 1 ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకోండి. 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచులు తీసుకోకూడదు, 3/4 ఇంచ్ ఖచ్చితంగా తీసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రావు. సో దీని 1 ఇంచ్ నుంచి ఈ 3/4 ఇంచు ఆర్మ్ లూజు మనకి ఆర్మ్ డౌన్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అది టచ్ చేసుకుంటూ కర్వ్ స్కేల్ తీసేసుకోవాలి. పైన ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో కింద కూడా అలా తీసుకుంటేనే మనకి హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే ఇలాగా. తర్వాత వచ్చేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు
ఈ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలాగా సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా మనకి కర్వ్ స్కేల్ అవసరం లేకుండానే నీట్గా కట్ చేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. సో ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. హ్యాండ్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, తర్వాత ఫ్రంట్ పార్ట్. ముందు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కోసం వేరే క్లాత్ ఇచ్చారు. సో దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. చూడండి, ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి పట్టీ కోసము. అయితే వీళ్ళు హైట్ పెంచమన్నారు కదా, హైట్ కోసం మనం ఎంత పెంచుకోవాలి, 15 ఇంచెస్ వరకు పెట్టాలి అన్నారు కదా. 15 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకుందాం. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలాగా. అయితే ఇక్కడ 15 ఇంచెస్ అంటే ఒక 3 ఇంచెస్ పెంచుకుంటున్నాం కదా, ఇక్కడ పెంచేసాను 3 ఇంచెస్. మొత్తానికి మనకి 15 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. ఇంత పెంచినప్పుడు మరి సైడ్ జాయింట్ పరిస్థితి ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఇలాగ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని బ్యాక్ పార్ట్లో హైట్ ఎక్కడి నుంచి హైట్ మార్కింగ్ వేసుకోవాలి, కింద నుంచి కాదు. ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ వేసాం కదా 3 ఇంచెస్, అక్కడి నుంచి వేసుకుంటేనే ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటేనే మీకు హైట్ అనేది పెరుగుతుంది. తర్వాత స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఆ తర్వాత వచ్చేసి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. మళ్ళీని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మనం 3 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు నెక్ డీప్ అది దింపమని చెప్పలేదనమాట. నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి నేను ఒక 1/2 ఇంచ్ పెంచితే దింపుతాను కదా, కానీ ఇలా పెద్దవాళ్ళ బ్లౌజులకి దింపకూడదండి, వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఖచ్చితంగా మీరు ఎంత ఉందో అంతే పెట్టాలి. చూడండి, ఇంత పెట్టాలి. మళ్ళీ కిందకి దింపితే అది డీప్ నెక్ బ్లౌజ్ అయిపోతుంది, వాళ్ళు అస్సలు వేసుకోరు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత 17 ఇంచులు కదా, దీని సగానికి ఫోల్డ్ చేసి చూస్తే మనకి 8.7 వచ్చింది. 8.7 అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట. 8.7కి ఒక మార్కింగ్ వేసేద్దాం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. మీ దగ్గర క్లాత్ లేదనుకుంటే 1.5 ఇంచే తీసుకోండి. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, 8.7కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. అయిపోయింది. స్ట్రైట్గా లైన్ వేసేద్దాము. ఏదైనా స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి నార్మల్గా ఈ సైజు వాళ్ళకి 2 ఇంచులు తీసుకుంటామండి. కానీ ఇది వచ్చేసి మనకి నెక్ పైకి ఉంది కదా, అంటే 6 ఇంచులు ఉంది కాబట్టి నెక్ మరి దగ్గరికి అయిపోతే సెట్ అవ్వదు అనమాట. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. ఈ సైజు వాళ్ళకే 2.5 తీసుకోవాలి, మిగతా వాళ్ళకి కాదు. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు, మళ్ళీ కింద 2.5 తీసుకుంటున్నాను. మామూలుగా 2 ఇంచులు తీసుకోవాల్సిన ప్లేస్లో 2.5 తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తీసేసుకోండి కర్వ్ స్కేల్ తోటి. తర్వాత షోల్డర్ అనేది మీరు ఇక్కడ పైపింగ్ ఉందండి, వీళ్ళు కుడుతున్న బ్లౌజ్ కూడా పైపింగ్ వేయమన్నారన్నమాట. అదే నేను పైపింగ్ వేయకుండా మార్కింగ్ వేసాను అనుకోండి, అంటే పైపింగ్ తోటి మార్కింగ్ వేస్తే షోల్డర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది మళ్ళీ నేను పైపింగ్ కుట్టిన తర్వాత. సో ఫైనల్గా వీళ్ళకి 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచుల కన్నా 5.7 వస్తే ఇంకా బాగా ఫిట్టింగ్ అని వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటాను. షోల్డర్ దగ్గర పైపింగ్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను. 5.7 అనేది వచ్చిందనమాట. ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. అదే 5.5 కింద పెట్టుకోండి. యాక్చువల్గా అయితే 5 ఇంచెస్ వస్తుంది ఈ సైజు వాళ్ళకి, కానీ నెక్ పైకి ఉంది కాబట్టి 5.5 అయితే వచ్చింది. చంక డౌన్ నేను 5.5 తీసుకున్నానండి. మనకి డౌన్ కూడా 5.5 తీసుకోవాలి. ఇలా కూడా అంతే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా 1.5 ఇంచ్ అయితే ఉండాలి. యాక్చువల్గా 1.5 తీసుకుంటారు, కానీ నెక్ అనేది బాగా దగ్గరగా ఉంది. పైగా వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ, చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉండాలి. వీళ్ళకి ముడతలు రాకూడదు, బాడీకి అద్దినట్టు రావాలి అని అలాంటి ఆప్షన్స్ ఏం పెట్టుకోకూడదండి. వీళ్ళు ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారనమాట. ఎంత ఫ్రీగా ఉంటే అంత వాళ్ళకి కన్వెంట్గా ఉంటుంది. కాబట్టి 1.5 ఇంచ్ ఇచ్చుకుంటే కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా చూసుకోండి కరెక్ట్గా ఎంత వచ్చింది ఏంటనేది.
సో నాకు వచ్చేసి 6 కన్నా అది 7 వచ్చేసిందండి. 6.7 అనేది నా ముందుకు వచ్చింది. అయితే ఇది ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది కదా అని చెప్పేసి నేను కుట్టుకుంటూ వెళ్తే చెస్ట్ టైట్ అయిపోతుంది అనమాట. ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ పెంచుతాను. 5.5 అంటే 5.25 పెడతాను. 5.25 పెట్టి మళ్ళీ కొంచెం కరువు తీస్తాను. కరువు తీసి మళ్ళీ చూస్తాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మళ్ళీ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి మార్కింగ్ వేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలాగా చెక్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ తక్కువ వచ్చింది, అంటే మనకు ఆర్మ్ లూజ్ తక్కువ వచ్చింది, చెస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట. ఇంకో కొంచెం పైకి పెంచుకోవాలి. నేను ఎంత కరెక్ట్గా తీసుకున్నా లేదా అని చెక్ చేస్తున్నాను. అంతా కరెక్ట్గా ఉంది. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చంక్ అనేది చాలా తక్కువ ఉందనమాట, చెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. 5.25 కాదు 5 ఇంచులు పెడుతున్నాను. మళ్ళీని 5 ఇంచులు పెట్టుకుని మళ్ళీ స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా కరువు అనేది తీసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా దగ్గర నుంచి చూపిస్తానండి, మ్యాచ్ అయిందో లేదో. దగ్గర నుంచి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ కరువు అనేది ఉంది కదా, షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. 6.7 అనేది ఉంది, సరిపోయింది. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి నెక్ దగ్గర కూడా ఇలా కరువు తీసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసుకుందాము. ఇక కాజా పట్టి వదిలేసుకుని ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నాకు 30 ఇంచులు వచ్చిందండి, అంటే 7.5. దీనికి 1 ఇంచ్ కప్పితే మనకి డాట్ల కోసం 8.5. 8.5కు ఒక మార్కింగ్ వేశాను. తర్వాత దీని సగానికి ఫోల్డ్ చేశాను. అటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు మనం ఇలాగ డాట్లు అనేది 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి హైట్ అనేది. ఎందుకంటే 15 ఇంచులు ఉంది కదా, 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇలాగ డాట్స్ దగ్గర మార్కింగ్ వేసుకుని టక్స్ తీసుకుని బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. సో అసలైంది మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మరి ఇంత హైట్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెస్ట్ దగ్గర పెంచాలా, సైడ్ జాయింట్ దగ్గర పెంచాలా, ఉక్సు పట్టి దగ్గర పెంచాలా అనేది మెయిన్ వచ్చేసి డౌట్ అండి. సో ఇది వచ్చేసి మంచి వీడియో అని చెప్తాను నేనైతే. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. కానీ నేను కటింగ్లో చెప్తాను, నేను చేసిన పొరపాటు వల్ల సైడ్ జాయింట్ దగ్గర హెచ్చు తగులు వచ్చినాయి. అది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, దీంట్లో కూడా చూపిస్తాను అది నేను చేసిన పొరపాటు ఏంటో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అండి. అయితే కొన్ని బ్లౌజ్ పీస్లు ఎలా ఉంటాయంటే మనం ఇలాగ సాగదీస్తే క్రాస్ కటింగ్ సాగుతుంది కదా, మామూలు పీసులు కూడా సాగుతూ ఉంటాయండి. కొన్ని పీసులు బ్లౌజ్ పీసులు అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు క్రాస్కి అయితే ఇలా క్రాస్గా వేసుకుంటాం కదా, స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది కొంచెం సాగుతుంది. నాకు డౌట్ వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా ఒక్కొక్కసారి సాగుతుంది, ఒక్కొక్కసారి సాగట్లేదు. ఇలాంటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. కానీ బట్ట తీరే అంత అనమాట, బట్టతోనే అది సాగే గుణం ఉంది. అయితే ఏం చేయాలంటే ఒక పిన్ని తీసేసుకొని ఒక పోగు, అడ్డంగా ఉన్న పోగు కాకుండా నిలువుగా ఉన్న పోగుని లాగాలి. అడ్డంగా ఉన్న పోగు లాగామనుకోండి అడ్డంగా వస్తుంది, మనకు అడ్డం కాదు కదా. నిలువున్న పోగుని లాగామనుకోండి క్రాస్గా వస్తే క్రాస్ కటింగ్, స్ట్రైట్గా వస్తే స్ట్రైట్ కటింగ్. కటింగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నేను స్టార్టింగ్లో ఇలాగే ఫైండ్ అవుట్ చేసేదాన్ని అనమాట. ఇలా పోగు లాగితే స్ట్రైట్గా అనేది వచ్చేది. ఇలాగా స్ట్రైట్గా వచ్చింది అంటే ఇది స్ట్రైట్ కటింగ్. అదే క్రాస్కి వస్తే క్రాస్ కటింగ్. అవును, ఈ బట్ట తీరే అంత అనమాట. చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో, అలా స్ట్రైట్గా వస్తే స్ట్రైట్ కటింగ్ అని అర్థం. అప్పుడు మునుపుడు స్ట్రైట్ కటింగ్గా కట్ చేసుకోవాలి.
సో ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రేట్గా వేసుకున్నాం. కూర వైపుకి ఉండకూడదండి, మళ్ళీ కూర అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్లో కూర ఉంటే పట్టేసినట్టు అదొక రకంగా ఉంటుంది. సో ఇది అయిపోయింది. దీని తర్వాత చూడండి స్ట్రేట్గానే ఉంది. ఓకేనా, మనకి క్లాత్ అనేది సాగుతుంది, అంతే తేడా. క్లాత్ ఒక్కొక్కసారి అలా ఉంటాయి, అలాంటి క్లాత్లు కూడా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసానండి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసాను, నెక్ కూడా రౌండ్ తీసాను. అయితే కొంచెం మిస్ అయింది, వీడియో అనేది ఆన్ చేయడం మర్చిపోయాను, చెప్తాను మీకు. నెక్ అనేది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా మార్కింగ్ వేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచుల వరకు ఉందండి. 6 ఇంచుల వరకు మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలా కర్వ్ అనేది తీసేసుకున్నాను. ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకున్నాను. ఇది అయిపోయింది. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కూడా తక్కువే ఉందండి. కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చుతో కలిపి 10 ఇంచులు వచ్చింది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత డిఫరెంట్ వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి. సో కావాలనుకుంటే మీరు ఇలా పెట్టేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా సాగినట్టు పట్టుకోవాలండి, క్రాస్ కటింగ్ కాదు కదా. క్రాస్ కటింగ్కి సాగదీయకూడదు, కానీ ఫ్రంట్ పార్ట్కి ఇది స్ట్రైట్ కటింగ్కి మాత్రం కొంచెం సాగినట్టు పట్టుకోవాలన్నమాట, లేకపోతే ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి 5 ఇంచులు డిఫరెంట్ వచ్చిందండి ఫ్రంట్కి బ్యాక్కి. అంత 5 ఇంచులు డిఫరెంట్ ఉన్నప్పుడు ఒకసారి నెక్ నేను చెక్ చేసుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ కిందకి దిగిందంటే ఇష్టపడరు. ఎందుకైనా మంచిది ఒక 2 గీతలు పైకి పెట్టుకుంటే బెస్ట్. ఇలా రౌండ్ అనేది నీట్గా తీసేసాను. ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టీస్ కాజా పట్టి దగ్గర నుంచి 2.5కి ఇలా మార్కింగ్ వేసుకోండి. డాట్కి మధ్యన గ్యాప్ 3.5 ఇంచు ఉందండి. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉందన్నమాట, 1 ఇంచ్ లేదు. హైట్ వచ్చేసి ఒక 2 ఇంచులైనా ఉండదో 2 ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి, అంటే తక్కువ ఉందన్నమాట షేప్ అనేది. ఇలాగ షేప్ తీసేసుకోండి. ఇలా నీట్గా ఒక షేప్ ఇచ్చేసేయండి. మరి సైడ్ జాయింట్ వైపుకి ఇంత డిఫరెంట్ వచ్చింది కదా, అదంతా కూడా మనకి ఒక 2.5-3 ఇంచుల కంటే ఇక్కడ 5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ నాకు వచ్చేసి 4.5 వచ్చిందన్నమాట. ఇక స్ట్రైట్గా రాలేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా ఇలాగా పెట్టేసుకుంటే తెలిసిపోతుంది ఎంత హైట్ డిఫరెంట్ ఉందో. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత హైట్ డిఫరెంట్ ఉందంటే దగ్గర 5 ఇంచుల వరకు ఉందండి. 5 ఇంచులో మనం ఒక 3 ఇంచులు అనేది సైడ్ జాయింట్ పోయినా 2 ఇంచులు షేప్ బెల్ట్కి పోతుంది. ఒక 3 ఇంచులు 2 ఇంచులు అయితే ఉంటుంది. ఆ 2 ఇంచులు అనేది మరీ క్రాస్గా వచ్చేస్తుందండి. ఇలాగా ఇంత క్రాస్గా వచ్చినా కూడా మనకి చూడడానికి అంత బాగోదు. కాబట్టి నేను అటు ఇటు కాకుండా మిడిల్లో మార్కింగ్ వేస్తాను. అంటే ఒక 4 ఇంచులు అనేది ఒక 1 ఇంచ్ మాత్రమే సైడ్ జాయింట్ వైపు పెంచి 4 ఇంచులు అనేది షేప్ బెల్ట్కి పెడతాను. ఇలాగా నేను అందుకనే చెప్పాను వాళ్ళు కరెక్ట్ నాకు ఆది బ్లౌజ్లో కావాలి, లేదంటే కస్టమర్ది బాడీ మెజర్మెంట్ అయినా తీసుకురామని చెప్పాను. బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకుంటామండి. అదనమాట, హైట్ చూసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చెస్ట్ సైజు, ఫ్రంట్ పార్ట్ హైట్ సైజు. సో నేనైతే సైడ్ జాయింట్ వైపుకి 1 ఇంచు పెంచుకుని షేప్ బెల్ట్ కోసం 4 ఇంచులు అయితే వదిలేశాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎలా మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఎంత డిఫరెంట్ ఉందంటే వాళ్ళు హైట్ బాగా పెంచేయమన్నారు అనమాట. యాక్చువల్గా అంత హైట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కూడా ఉంటుంది, కానీ వాళ్ళు మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఇవ్వలేదు. ఇలాంటి బ్లౌజ్ 3 కుట్టాను కానీ కంప్లైంట్లు అయితే రాలేదు. చూడండి, ఖర్చులతో పైన ఖర్చు వదిలేసి కింద 10 ఇంచులు వచ్చింది, సరిపోతుంది మనకి. తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా అంతే ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటే 10 ఇంచులే ఉంది నాకు కూడా ఖర్చులతో కలిపి. చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇది పక్కన పెట్టేసుకుని షేప్ బెల్ట్ కోసం నేనైతే ఇక్కడ ఉన్న క్లాత్ని తీసుకుంటాను. కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను.
తర్వాత ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఇంకోసారి చెక్ చేసుకుందాం. ఒక పావు ఇంచ్ వదిలేస్తే ఎంత వస్తుంది? 4 ఇంచులు వచ్చింది. సో ఇదే 4 ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇటు సైడ్ అయితే ఉంటుంది, అటు సైడ్ లేదండి. అటు సైడ్ అయితే మనకి షేప్ బెల్ట్ వైపు పెట్టేసుకోవచ్చు. చూసుకోవాలి క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది. ఇక్కడ ఎంత వచ్చింది? ఉక్సు పట్టి వైపుకి ఖర్చుతో కలిపి 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఇద్దాం 3 ఇంచులు అనేది. ఇక్కడ ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుందాము. పొడుగు వచ్చేసి ఎంత తీసుకోవాలి? ఒక 12.5 అలా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి నడుములు తక్కువే ఉంది కదా, చెస్టే ఎక్కువ ఉంది. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక 4 ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది 4 ఇంచులు. టక్ పెట్టుకోండి సైడ్ జాయింట్ అని తెలియడానికి, లేదంటే ఉక్సు పట్టి వైపుకి టక్ పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచులు. సో కొంచెం ముందుకు వచ్చేసి పాతొక 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. పాతొక 3 ఇలాగా. ఇక్కడ చూడండి, నేను చేసిన మిస్టేక్ ఏం తెలుసా? పాతొక్క 3 అనేది ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఉక్సు పట్టి వైపు దగ్గర కొంచెం దూరంలో ఇవ్వాలి. నేనేం చేశాను? సైడ్ జాయింట్ వైపుకి ఇచ్చాను. ఇవ్వడం వల్ల అక్కడ తక్కువైందనమాట. అక్కడ తక్కువ అవడం వల్ల సైడ్ జాయింట్ దగ్గర నాకు ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం నేను ఎలాగ సాల్వ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను. చూసారా నేను చేసిన మిస్టేక్ ఏంటో? అలా అనమాట. ఒక్కొక్కసారి పొరపాటున మిస్టేక్ చేస్తే మనకు అది శాపంగానే తయారవుతుందండి. ఇది యాక్చువల్గా నేను ఇలాగా ఎక్కువ రావడం వల్ల దీని సైడ్ జాయింట్ అనుకోలేదు, ఉక్సు పట్టి వైపుకి అనుకుని ఉక్సు పట్టి వైపుకి పాతొక 3 అనేది ఇచ్చేసాను. కానీ ఇది సైడ్ జాయింట్ వైపుకి ఇచ్చినట్టు అనమాట. సైడ్ జాయింట్ వైపుకి పాతొక 3 ఇస్తే ఏమవుతుంది? మనకి సైడ్ జాయింట్ అనేది తక్కువ అయిపోతుంది. అలా అవ్వకూడదు. అక్కడ కూడా 4 రావాలి కదా, నేను ఇటు ఇవ్వాల్సిందో అటు ఇచ్చాను. సో మీరు అలాంటి పొరపాట్లు చేస్తే గనక బై మిస్టేక్లో మీరు ఇక్కడ కటింగ్లో చేసిన మిస్టేక్ని స్టిచ్చింగ్లో మీరు సింపుల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఇదండి నేను చేసిన మిస్టేకు. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా కటింగ్లో చెప్తానని. కటింగ్లో ఎక్కడ పొరపాటు అయిందంటే నాకు మెయిన్ డాట్ ఉంది కదా, అక్కడ ఇవ్వాల్సిన కొలత సైడ్ జాయింట్ వైపుకి ఇచ్చాను. యాక్చువల్గా అయితే ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరలో ఇవ్వాలి. నేను అటువైపుకి ఇచ్చేసరికి అక్కడ తక్కువ అయిపోయింది క్లాత్ అనేది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా మనం ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ వైపుకి స్ట్రైట్ కాబట్టి స్ట్రైట్గా వేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇక పన్నా అనేది చూసుకోండి, అంటే మనకి డిజైన్ అనేది చూసుకోవాలన్నమాట. బాక్సెస్ నిలువుగా వచ్చాయి, అడ్డంగా పెట్టకూడదు, అడ్డ పన్నా వేయకూడదు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇలాగా దాని కింద క్రాస్ బెల్ట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. సో ఇది అప్పుడు నాకు అర్థం కాలేదండి. కుట్టేటప్పుడు నాకైతే చేంజెస్ వచ్చేసరికి వెంటనే వీడియో తీయాలనిపించింది. తప్పు చేసినా కూడా వీడియో తీయాలండి. ఒకరి దగ్గర నేను నేర్పిస్తున్నానన్నా, నేనే కాదు ఎవరు నేర్పించినా కూడా ఒప్పే కాదు తప్పు కూడా చూపించాలన్నమాట. ఆ తప్పుని ఎలా సరి చేయాలో కూడా చూపించాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.